నుంచి. సో ఈరోజు మనం ఇంకొక బడ్జెట్లో ఉన్న ఎల్ఈడి లైట్ని అయితే మాట్లాడుకోబోతున్నాం. సో లాస్ట్ వీడియోలో నేను బడ్జెట్లో ఉన్న లైట్ని అయితే చూపించాను, కానీ ఇది మాత్రం ఆ పవర్ లైట్ అయితే కాదు, ఇది ఎల్ఈడి లైట్. ఇది కంప్లీట్గా అవుట్డోర్లో ఇండోర్లో మనకు పనికొచ్చేటట్టు పోర్టబుల్గా మనం ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్లేటట్టు మనం వాడుకునే లైట్ ఇది. ఈ లైట్ చాలా అంటే చాలా మనకి ఫోటోగ్రఫీలో కానీ వీడియోగ్రఫీలో కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో అందుకోసమని ఆ లైట్ గురించి నేను రివ్యూ అయితే చేయబోతున్నాను. ఇది ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేస్తాను, ఎందుకంటే ఇది నేను కొత్తగా కొనుక్కున్న లైట్. సో దీని బాక్స్ అయితే చూడొచ్చు మీరు, ఇది ఒసాకా కంపెనీ బాక్స్ ఇది. సో ఒసాకా కంపెనీ లైట్ ఇది, ఒసాకా డిజిటల్. సో దీని మోడల్ నెంబర్ చూడొచ్చు, OS528 స్లిమ్ ప్రో ఎల్ఈడి వీడియో లైట్ అని ఉంది. సో ఇది వీడియో లైట్, ఇది ఫోటోగ్రఫీ లైట్ కూడా వాడుకోవచ్చు. మనం అవుట్డోర్లో వీడియోస్ తీసుకునేటప్పుడు వెడ్డింగ్స్లో కానీ లేకపోతే అవుట్డోర్ షూట్స్లో కానీ మనకి లైటింగ్ కావాలనుకుంటే లైటింగ్ మనం ఇచ్చుకోవడం కోసం ఇది ఎల్ఈడి లైట్ పోర్టబుల్గా మనం క్యారీ చేయొచ్చు. దీన్ని మనం స్టాండ్కి కూడా పెట్టుకోవచ్చు. దీన్ని అయితే ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. సో నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకున్నానండి. మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎల్ఈడి లైట్ గురించి అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇదే ఎల్ఈడి లైట్ ఇదే ఒసాకా కంపెనీలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో 528 అని ఇంకో మోడల్ ఉంది, ఇది 528 మోడల్. సో దీంతో పాటుగా 328 మోడల్ ఉంది, 300, 280, 600 అట్లా లైట్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో మనకు అవసరమైనది ఏదో మీరు చూసుకొని కొనుక్కోండి. సో లైటింగ్ తక్కువ వచ్చేవి ఉంటాయి, లైటింగ్ ఎక్కువ వచ్చేవి ఉంటాయి. సో దాన్ని బట్టి మన అవసరాన్ని బట్టి లైట్ని అయితే చూస్ చేసుకోండి. సో ఫస్ట్ మనం ప్రైస్ కాన్షియస్ కాబట్టి దీని ప్రైస్ ఎంత అనేది మీకు చెప్తాను. సో దీని ప్రైస్ నేను కొన్నప్పుడు 4000 చిల్లర అయితే ఉంది. సో 4000కి లైట్ అయితే నేను పర్చేజ్ చేశాను, అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేశాను. సో కావాలంటే దీని లింక్ అయితే నేను మీకు అందిస్తాను. సో దీన్ని నేను పర్టికులర్గా దేనికోసం వాడతానంటే దీన్ని నేను వీడియోగ్రఫీ కోసం అయితే ఖచ్చితంగా వాడతాను. వెడ్డింగ్స్లో నేను ఎక్స్టర్నల్ లైట్, నేను పైన అప్పర్ రూఫ్ లైట్కి అయితే వాడతాను ఇది. సో దానికోసం దీని అయితే నేను పర్చేజ్ చేశాను. సో మెయిన్గా ఏంటంటే దీనిలో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో మ్యాక్స్ పవర్ 30 వాట్స్ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ హై బ్రైట్ ఎల్ఈడీస్ అంటే 528 లైట్స్ అయితే ఉంటాయి ఎల్ఈడి లైట్స్ అనేవి. సో డ్యూయల్ పవర్ ఇన్పుట్ 8.4 వోల్ట్స్ బ్యాటరీ ఉంటుంది. సో కలర్ టెంపరేచర్ 3200 నుంచి 5600 ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం కంపాటబుల్ అనేది ఆ బ్యాటరీస్ మీరు చూసుకోవచ్చు, F9, 970, 770, 570, 550 బ్యాటరీస్. మ్యాక్సిమం ఇల్యూమినేషన్ 2450 అని ఉంది ఇక్కడ. సో ఈ బాక్స్ మీద స్పెసిఫికేషన్స్ అయితే మీరు కొనుక్కునే ముందు లైట్ స్పెసిఫికేషన్స్ అయితే చూసుకోండి, ఎందుకంటే ఈ బాక్స్ మీద ఉన్నాయి మనకి మెయిన్. ఇక్కడ 520 లైట్స్ అనేది ఏదైతే ఉన్నాయో ఆ లైట్సే మనకి ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే దానికి సంబంధించి మనకి లైటింగ్ అనేది ఎంత వస్తుంది అనేది అయితే డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో లైట్స్లో చాలా లైట్స్ ఉంటాయి, మనం చూడగానే ఈ లైట్ బాగుంది కదా అని కొనేసుకుంటాం, ప్రైస్ చూసుకుంటాం, కానీ ఆ లైట్ మనకి యూజ్ అయిద్దా లేదా అని అయితే చూసుకో. సో ఇది ఒక బడ్జెట్ యూట్యూబ్ ఫ్రెండ్లీ లైట్ ఇది. ఎవరైతే ఎల్ఈడి లైట్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎవరైనా యూట్యూబ్లో కొత్తగా వచ్చి ఆ బడ్జెట్లో ఏదైనా ఒక లైట్ కొనుక్కోవాలనుకుంటున్నారో, లేకపోతే బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి కానీ ఫ్రంట్ పెట్టుకోవడానికి కానీ ఒక బ్యాటరీ లైట్ కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ లైట్ అయితే ఇది. సో దీన్ని చూసి అయితే మీరు కొనుక్కోవచ్చు. దీనికైతే బ్యాటరీ అయితే వాళ్ళు ఎవరు, బ్యాటరీ అయితే మనం సపరేట్గా కొనుక్కోవాలి. నేను కొనుక్కున్న తర్వాత బాక్స్లో అయితే నాకు తెలిసింది ఆ విషయం. సో నేను దాన్ని విజయవాడ మూర్తి డిజిటల్స్కి వెళ్ళి నేను 500 రూపీస్ అయితే పెట్టి ఒక బ్యాటరీ అయితే పర్చేజ్ చేశాను. ఒక బ్యాటరీ అయితే సరిపోదు, మనకు ఒక 2-3 బ్యాటరీలు అయితే కావాలి. సో నేను 3 బ్యాటరీలు అయితే దీనికి మెయింటైన్ చేస్తూ ఉంటాను. అది వీడియో కెమెరా బ్యాటరీస్ ఉంటాయి కదా, సోనీ సంబంధించిన వీడియో కెమెరా బ్యాటరీస్, ఆ బ్యాటరీస్ అయితే మనం దీనికైతే పెట్టుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు లైట్ని అయితే మీకు చూపించేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే ఒసాకా లైట్. సో ఫ్రంట్ మీరు క్లోజ్ చేసి అయితే ఉంది కదా, దీని అయితే మనం ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ వీటిని ఇలా ఓపెన్ చేసుకుంటే సరిపోయింది. సో ఓపెన్ చేసుకున్న తర్వాత లైట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ లైట్ని డిఫ్యూజ్ చేయడం కోసం డిఫ్యూజర్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా లైట్ అనేది దీని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యింది. సో అది బయటకు అనేది వచ్చేసింది, కొంచెం స్మూత్గా ఉంటుంది లైట్. సో మీరు చూడొచ్చు లైట్ అనేది ఎలా ఉంటుంది. సో 528 ఎల్ఈడి లైట్స్ అయితే ఉంటాయి. మీకు లైట్స్ కూడా చూపిస్తాను. సో దీని లోపల డిఫ్యూజర్ కూడా ఉంటుంది, ఒక డిఫ్యూజర్. సో దీని లోపల డిఫ్యూజర్ ఉంటుంది. సో డిఫ్యూజర్ తీసేసిన తర్వాత మీరు లైట్స్ చూడవచ్చు. సో ఈ లైట్స్ నేను ఒకసారి వెలిగించి అయితే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాటరీ అయితే చూస్తున్నారు. సో ఇది ఒసాకా బ్యాటరీ. సో మీరు చూడొచ్చు. సో వీడియో కెమెరాస్కి ఏదైతే బ్యాటరీ ఉంటుందో ఆ బ్యాటరీస్ని మనం వాడతాం. సో దీన్ని లాక్ చేయడానికి కోసం నేను మీకు లాకింగ్ సిస్టమ్ కూడా చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ మనం ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ బ్యాటరీకి సంబంధించిన అవుట్లెట్ అయితే ఇచ్చారు కదా. సో దీనిలో బ్యాటరీ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. సో ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ లాక్ని అయితే లాక్ చేసేయాలి. సో లాక్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, ఇక్కడ 3 బటన్స్, 2 డైల్స్ ఉన్నాయి, ఒక బటన్ ఉంది. ఈ బటన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో దీన్ని ఆన్ చేసుకుందాం.
సో ఆన్ చేసుకోగానే లైట్ అనేది ఇలా అయితే హార్ష్గా ఉంటుంది. మీ వైపు అయితే చూపిస్తాను నేను. సో మీరు చూడొచ్చు లైట్ అనేది హార్ష్గా ఉంది, నా మీద పడుతున్న లైట్ హార్ష్గా ఉంది. సో 528 ఎల్ఈడీస్ అనేవి ఆన్ అయిపోయినాయి, రిఫ్లెక్ట్ అయ్యి పైకి మనం కావాలనుకునే యాంగిల్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. లైట్ ఇంటెన్సిటీని మనం ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే సెట్ చేస్తున్నాను చూడండి. సో ఇట్లా లైట్ని అయితే మనకు కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది హార్ష్ లైట్ ఉంది కాబట్టి దీన్ని నేను డిఫ్యూజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దానికోసం ఈ సింగిల్ డిఫ్యూజర్ని అయితే వాడతాను. లైట్ని అయితే ఒకసారి ఆఫ్ చేస్తాను. సో జస్ట్ ఏం లేదు, డిఫ్యూజర్ని అయితే మనం పెట్టేసుకుందాం. సో డిఫ్యూజర్ పెట్టిన తర్వాత ఒకసారి ఆన్ చేసుకుందాం. సో ఆన్ చేస్తే అప్పుడు ఇలా ఉంటుంది. ఇందాకున్న హార్ష్ లైట్ ఏదైతే ఉందో అదైతే వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ లైట్ అయితే వస్తుంది, కొంచెం డిఫ్యూజ్ అయినట్టుంది. లేదు నాకు ఇంకా డిఫ్యూజ్ అనేది అవ్వలేదు, నాకు ఇంకా నచ్చలేదు, ఇంకా డిఫ్యూజ్ చేయాలి నేను లైట్ని అనుకుంటే మాత్రం సో ఈ డిఫ్యూజర్ అయితే ఉంటుంది. ఇది రెండో డిఫ్యూజర్, దీంతో ఆల్రెడీ ఒక డిఫ్యూజర్ని అయితే కనెక్ట్ చేశాను. సో దాంతోపాటు ఇది ఇంకో రెండో డిఫ్యూజర్ వస్తుంది. సో ఈ డిఫ్యూజర్ని కూడా నేను కనెక్ట్ చేసేస్తాను. సో డిఫ్యూజర్ని పెడతాం పెద్ద కష్టమేం కాదు. సైడ్ ఒక హోల్ ఉంటుంది, దానిలో నుంచి జస్ట్ మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో రెండు డిఫ్యూజర్లు పెట్టిన తర్వాత లైట్ అనేది ఇంకా ఇంకా తగ్గిపోతూ ఉంది. సో మీరు చూడొచ్చు లైట్ అనేది ఇంటెన్సిటీ ఇంకా కొంచెం తగ్గి ఇంకా కొంచెం స్మూత్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ ఉన్న డైల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇక్కడ డైల్స్ అయితే ఉన్నాయి కదా, ఈ డైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ డైల్స్ ఏంటంటే ఒకటి మనం కెల్విన్స్ని మార్చుకోవడం కోసం. సో 3200 కెల్విన్స్ నుంచి 5600 కెల్విన్స్ వరకు మినిమం ఈ లైట్ని అయితే మనం మేనేజ్ చేయొచ్చు. నా దగ్గర ఉన్న RGB M1 లైట్ అయితే మాత్రం 8500 కెల్విన్స్ వరకు వెళ్ళింది. సో దాంట్లో 3 కలర్స్ అందుకే వస్తాయి, అది RGB లైట్ అంటారు. సో దీంట్లో 5600 కెల్విన్స్ వరకు మాత్రమే లైట్ వెళ్తుంది. సో మీరు చూడొచ్చు, మీకు ఫ్రంట్ వైపు చూపిస్తాను నేను ఒకసారి కెల్విన్స్ మారుస్తున్నప్పుడు మీరు కలర్స్ అనే వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. సో లైట్లో ఉన్న వామ్ వైట్, బ్రైట్ అనేది ఇక్కడ 3 లైట్స్ వస్తున్నాయి, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. కాకపోతే వామ్ వైట్ వచ్చింది, ఒకటి కొంచెం వైట్ అయితే వచ్చింది, ఇంకోటి టంగ్స్టన్ వైట్ అయితే వచ్చింది. సో దీనిలో మనకి పవర్ పెంచుకోవడానికి 3 డైల్స్ అయితే ఉంటాయి, మనకు కావాల్సినంత పవర్ అయితే పెంచుకోవచ్చు. సో లైట్ ఇది ఫుల్ పవర్లో ఉంది, ఇప్పుడు ఫుల్ పవర్లో పెట్టాను. దీన్ని నేను కొంచెం తగ్గిస్తూ ఉంటాను. సో మీరు చూడొచ్చు, సో ఇలా పెట్టి చూపిస్తాను క్లియర్గా. సో తగ్గిస్తూ ఉంటే ఇప్పుడు పెంచుతూ ఉన్నాను, ఇప్పుడు తగ్గిస్తూ ఉన్నాను. సో పవర్ అనేది నార్మల్గా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఇంకా లైట్ని పూర్తిగా పవర్ తగ్గించవచ్చు మనం. సో ఆఫ్ చేసేయచ్చు, మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు ఎంత బ్రైట్గా ఉంది లైట్ అనేది. దీన్ని మనం మెయిన్గా ఏంటంటే నేను సీలింగ్కి ఇట్లా పైన సీలింగ్కి ఇలా పెడతానికి, ఇండోర్లో నేను ఒకవేళ వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ చేసేటప్పుడు పైన సీలింగ్కి ఇలా పెట్టుకున్న తర్వాత షూట్ చేసుకోవడానికి అయితే వాడుకుంటాను. డైరెక్ట్గా అయితే నేను ఇలా లైట్ అనేది మొహం మీదకి వేయను, ఎందుకంటే హార్ష్ అయిపోతుంది లైట్. సో దానికోసం నేనైతే లైట్ని అయితే వేయను. సో ఈ బ్యాటరీస్కి సంబంధించి మనకి 1 బ్యాటరీ అయితే సరిపోదు ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా 2 బ్యాటరీలు అయితే కొనుక్కోవాలి దీంతో పాటు. అంటే మొత్తం 3 బ్యాటరీలు. ఒక్కొక్క లైట్ మ్యాక్సిమం మనకు ఒక 30 మినిట్స్ అయితే రావచ్చు, అంత కూడా వచ్చి షూర్గా తెలియదు. ఒక ఫుల్ ఛార్జ్ మీద ఒక 30 మినిట్స్ రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ లైట్. సో ఈ లైట్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు ఆన్సర్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను. సో ఇది ఎల్ఈడి లైట్. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఎల్ఈడి లైట్. సో దీనిలో చాలా ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. సో మీరు జస్ట్ రేట్ చూసి ప్రైస్ చూసి మోసపోవద్దు. మీకు ఏం కావాలనేది మీరు చూసుకొని దాని అవసరంగా మీరు లైట్ని అయితే కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఒకసారి మీకు లైట్ చూపించేస్తాను. సో చూడండి, సో ఒసాకా కంపెనీ లైట్ ఇది. సో దీనిలో సింపెక్స్ అనే కంపెనీ లైట్స్ కూడా ఉన్నాయి. సో దీనిలో మనకి సింపెక్స్ లైట్ ఉంది. మనం మ్యాక్సిమం వాడే లైట్ సింపెక్స్ కాబట్టి మీకు ఆ సింపెక్స్ కంపెనీ చెప్పాను. ఒసాకా ఉంది, దీనిలో పాటు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. చైనా కంపెనీలు కూడా అమెజాన్లో చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ మీరు వాటికంటే ఈ ఒసాకా లైట్ కొనుక్కోవచ్చు, సింపెక్స్ లైట్ అనేది కూడా కొనుక్కోవచ్చు. సింపెక్స్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఎల్ఈడీస్ మనకి ఎన్ని ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో 528 ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి. మిగతా వాటిల్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో తక్కువ ఉన్నది కొనుక్కోవద్దు, మీరు అంత సాటిస్ఫై అవ్వలేరు. సో దయచేసి ఎక్కువ ఉన్నాయి మాత్రం కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను మొన్న లైట్ 4000 అయితే ఉంది. సో దీని నెక్స్ట్ లైట్ 6000 ఉండిద్ది, నెక్స్ట్ అది 10,000 ఉండిద్ది.
సో అట్లా ప్రైస్ అనేది పెరిగే కొద్దీ ఎల్ఈడి ప్యానల్ కూడా పెరుగుతూ ఉంటుంది, లైట్ సైజ్ పెరిగిద్ది, లైట్ ఇంటెన్సిటీ పెరిగిద్ది. సో ఎల్ఈడీస్ అనేవి సైజు మనీ పెరిగే కొద్దీ మనకి సైజు ప్యానల్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది, లైట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి, ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది, కెల్విన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో దానికి అనుగుణంగా మనకి ఏది అవసరమో అదే కొనుక్కోండి. గోడాక్స్లో కూడా మంచి మంచి ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి, పెద్ద పెద్దవి. కాకపోతే అవన్నీ ప్రొఫెషనల్ లైట్స్. అసలు ఆ లైట్ సినిమా వాటికి మాత్రమే వాడతారు. ఆ లైట్స్ అన్ని సినిమా లైట్స్ అంటారు వాటిని. వాటి ప్రైస్ చాలా ఉంటాయి, 20,000, 30,000, 50,000, 60,000, 1,00,000 అట్లా ఆ రేంజ్లో ప్రైసెస్ అయితే ఉంటాయి. సో అంత పెద్దవి మనం అయితే రిఫర్ చేయం, కానీ ఇది బడ్జెట్లో కాబట్టి యూట్యూబర్కి ఒక బేసిక్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సో అట్ ద సేమ్ టైం దీన్ని హోల్డ్ చేయడం కోసం మనకి కింద ఇక్కడ హోల్డర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని మనం డైరెక్ట్ కెమెరాకి పెట్టేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీన్ని మనం ఒక ట్రైపాడ్, ఒక స్టాండ్కి అయితే పెట్టేసుకోవచ్చు. మన లైట్ స్టాండ్స్ ఉంటాయి కదా, లైట్ స్టాండ్స్కి పెట్టుకోవడానికి ఇక్కడ స్క్రూ థ్రెడ్ అయితే ఇచ్చారు. సో దీన్ని మనం లైట్ స్టాండ్కి అయితే స్క్రూ చేసేసి ఇలా పెట్టేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన కెమెరా కూడా పెట్టుకోవచ్చు. అంటే నేను అవుట్డోర్ షూట్స్లో ఉన్నప్పుడు కెమెరాకి పెట్టుకుని వాడతాను, ఎందుకంటే డైరెక్ట్ లైట్ ఎదురున్న మనిషి మీద వేస్తాను. సో దానికోసం అయితే ఈ లైట్ని అయితే వాడతాను ఫ్రెండ్స్. నేను ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.